రాష్ట్రపతి నిలయం ఇది హైదరాబాద్లోని బొల్లారంలో ఉంది. దీన్ని నిజాం ప్రభువులు కట్టించారంట. స్వాతంత్రం వచ్చిన తర్వాత నిజాం ప్రభువుల దగ్గర నుంచి మన సెంట్రల్ గవర్నమెంట్ తన అధీనంలోకి తీసుకుని దీన్ని రాష్ట్రపతి నిలయంగా మార్చారు. ఇక్కడ రాష్ట్రపతి శీతాకాల విడిది చేస్తారు ఎవ్రీ ఇయర్. మ్యాప్ని ఫోటో తీసుకుంటే ఏమీ మిస్ కాకుండా అన్నీ చూడొచ్చు మనం. ఇది మెయిన్ బిల్డింగ్. దీని లోపలికి ఓన్లీ ఈవినింగ్ 4 వరకే అనుమతిస్తారు, తర్వాత అనుమతించరు. మిగతా అంతా మనము నైట్ 8 వరకు చూసుకోవచ్చు. ఇందులోకి మాత్రం 4 వరకే ఉంటుంది. ఇక్కడ నాలెడ్జ్ గ్యాలరీలో అప్పటి రాష్ట్రపతి నిలయం నుంచి ఇప్పటి వరకు ఏమేమి మార్పులు వచ్చాయో అవన్నీ ఫోటోల రూపంలో ఇక్కడ పెట్టారు. మనకు ఇక్కడ వాటి ముందు ఒక QR కోడ్ ఉంటుంది. దాని కింద మనం స్కాన్ చేస్తే మన ఫోన్లో దానికి సంబంధించిన వివరాలన్నీ మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మొత్తం అప్పటివన్నీ మనకు ఇక్కడ పెట్టారు. చూడండి అన్నీ ఎంత బాగా ఉన్నాయో. ఇక్కడ మన నేషనల్ ఎంబ్లెమ్ కూడా చూడొచ్చు. మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 14 మంది రాష్ట్రపతుల ఫోటోలు ఇక్కడ పెట్టారు. ప్రస్తుతము 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారు ఉన్నారు. ఇక్కడ చూడండి రాయి మీద ఎంత బాగా పెయింట్ వేశారో, చాలా బాగుంది కదా. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ చూసారా? నైట్ టైంలో అయితే బాగా కలర్స్ పెట్టి బాగుంటుంది. ఇక్కడికి వెళ్ళాలంటే అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ఎలా వెళ్తారో అలా ఉంటుంది వే. ఇక్కడ ఫ్లోరల్ క్లాక్ చూడండి ఎంత బాగుందో. ద్రౌపది ముర్ము గారు మార్చి 6th 2024 ఇనాగ్రేట్ చేశారంట. క్లాక్ అయితే కరెక్ట్ టైం చూపిస్తుంది. అసలు దీన్ని ఇలా చేసిన వాళ్ళకు ఒక సెల్యూట్ చెప్పచ్చు, అంత బాగుంది. ఇక్కడ పెద్ద కొండ మీద శిల్పాలను ఎలా చెక్కారో చూడండి. అలా వాటర్ వస్తూ ఉంటే ఆ విగ్రహాల మీద అలా పడుతూ ఉంటే చూస్తుంటే మంచి ఫీల్ ఉంది. ఆ కాలం నాటి వస్తువులను ఇలా గోడలకు ఎలా హ్యాంగ్ చేశారో చూడండి, చాలా బాగున్నాయి కదా. ఇది మెట్ల బావి. దీన్ని మనకి దగ్గర నుంచి వెళ్ళి అయితే బావిని చూడనివ్వరు. ఇట్లా మనం బయట నుంచే చూడాలి. అప్పట్లో ఎద్దుల సాయంతో నీళ్లు తోడేవారంట. ఇదిగోండి లోపల వ్యూ అయితే బావి ఇలా ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి చూడండి. మేము రాష్ట్రపతి నిలయం సందర్శించినప్పుడు ఇలాగా వివిధ రకాల పూల మొక్కలతో డిఫరెంట్ టైప్స్ షేప్స్ ఇలాగ చేసి బాగా డెకరేట్ చేశారు. చూడండి ఎంత బాగున్నాయో. ఫ్లవర్స్ బాగున్నాయి. వాళ్ళు చేసిన విధానం కూడా చాలా బాగుంది. మేము సంక్రాంతి టైంలో వెళ్ళాము. ముగ్గు చూడండి ఎంత బాగా వేశారో. ఇక్కడ చిల్డ్రన్స్ పార్కు, ఫుడ్ కోర్టు ఉన్నాయి. ఈ రాష్ట్రపతి నిలయం మొత్తము 70 ఎకరాల్లో ఉందని కొద్దిమంది అంటారు, 90 ఎకరాల్లో ఉందని కొద్దిమంది అంటున్నారు. ఇది మొత్తం చూడ్డానికి 1.5-2 గంటలు టైం పడుతుంది. మన ఫ్లాట్ ఇక్కడ 2 ఎద్దులను కూడా పెంచుతున్నారండి. వాటిని చూసుకోవడానికి ఇద్దరిని షిఫ్ట్ల వారీగా అరేంజ్ చేశారట. మేము రాష్ట్రపతి నిలయంలో కొన్ని ఫొటోస్ దిగాము. అక్కడివి గుర్తుండిపోవాలని చెప్పేసి. ఇక్కడ చూడండి ద్రౌపది ముర్ము స్టాచ్యూ ఉంటే అక్కడ కూడా కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఇక్కడ ఐ లవ్ రాష్ట్రపతి నిలయం అని ఉంది, దాని దగ్గర కూడా తీసుకున్నాము.
కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇచ్చిన వాళ్ళతో కూడా గుర్తుండిపోయేలా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది. మీరు ఓపికతో ఇంతసేపు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలండి. నమస్తే.